ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 ఫిబ్రవరి 7న మొదలు కానుంది. భారత్, శ్రీలంక దేశాలుగా సంయుక్తంగా నిర్వహించనున్న ఈ మెగా ఈవెంట్ సందడి మొదలైంది. ఇప్పటికే అన్ని దేశాల టీంలు ప్రాక్టీస్ మ్యాచ్లతో బిజీగా ఉన్నాయి. అయితే ఐసీసీ ఈవెంట్ లో కొన్ని వివాదాలు కూడా సంచలనంగా మారాయి. తాజాగా టీ20 ప్రపంచ కప్ 2026లోనూ రెండు వివాదాలు నడుస్తున్నాయి. బంగ్లాదేశ్ తర్వాత పాకిస్తాన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పాక్ జట్టు టీమిండియాతో మ్యాచ్ ఆడమంటూ తేల్చి చెప్పింది. టోర్నమెంట్ చరిత్రలో చెలరేగిన వివాదాలకు ఓసారి తెలుసుకుందాం. 2009 ఆండ్రూ సైమండ్స్ కుంభకోణం. ఆస్ట్రేలియా జట్టు ఆల్రౌండర్ ఆండ్రూ సైమండ్స్ వివాదాల గురించి చెప్పవలసిన పని లేదు. పెద్ద మనుషుల ఆటగా పేరుగాంచిన క్రికెట్ లో సైమండ్స్ బ్యాట్ ప్లేయర్ గా నిలిచాడు. అతను క్రికెట్ ఆస్ట్రేలియా నియమాలను అస్సలు పాటించలేదు. 2009 ప్రపంచ కప్ సమయంలో సైమండ్స్ ఒక ఇంగ్లీష్ క్లబ్ లో విపరీతంగా మద్యం సేవించి మరుసటి రోజు ప్రాక్టీస్ కు దూరంగా ఉన్నారు. తత్ఫలితంగా బోర్డు అతన్ని తొలగించింది. అతని స్థానంలో కామరాన్ రైట్ నియమించింది. 2009 టీ20 ప్రపంచ కప్ ఇంగ్లాండ్ లో జరగాల్సి ఉంది. జింబాబ్వే టీం ఈ టోర్నమెంట్ కు అర్హత సాధించింది. అయితే ఇంగ్లాండ్ ప్రభుత్వం, జింబాబ్వే ముగాబే ప్రభుత్వం మధ్య సంబంధాలు చెడిపోయాయి. తత్ఫలితంగా జింబాబ్వే ఆటగాళ్లకు వీసాలు మంజూరు చేయడానికి ఇంగ్లాండ్ అడ్డు చెప్పింది. ఐసీసీ మధ్యస్థంగా జింబాబ్వే జట్టుకు పూర్తి భాగస్వామ్య ఫీజులను చెల్లించింది. కానీ జింబాబ్వే జట్టు పాల్గొనలేదు. జింబాబ్వే స్థానంలో ఆడడానికి స్కాట్లాండ్ జట్టును ఎంపిక చేశారు. 2021లో క్వింటన్ డి కాక్ వివాదం జరిగింది. దక్షిణాఫ్రికా ఓపెనింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ క్వింటన్ డి కాక్ బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమంలో భాగంగా మ్యాచ్ ముందుకు మోకరిల్లడానికి నిరాకరించాడు. తత్ఫలితంగా అతను వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ నుంచి తొలగించబడ్డాడు. తర్వాత డి కాక్ క్షమాపణలు చెప్పి జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.